జీవితంలో సరైన జోడీ దొరికితే ప్రతిరోజు ఒక పండుగలా అనిపిస్తుంది. ఆ ఆనందాన్ని మీ జీవితంలోకి తీసుకురావడానికి ఉంది వాసూస్ మ్యారేజ్ బ్యూరో. మా అనుభవం, నమ్మకం, వ్యక్తిగత సేవలతో మీకు సరైన జీవిత భాగస్వామిని చేరువ చేస్తాం. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. మీ సంతోషకరమైన భవిష్యత్తు వైపు మొదటి అడుగు వేయండి. వాసూస్ మ్యారేజ్ బ్యూరో, మీ సంతోషానికి ప్రారంభం. వాసూస్ మ్యారేజ్ బ్యూరో, విఆర్సి సెంటర్, దండువారి వీధి, ఆపోజిట్ టౌన్ హాల్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. యువకులంతా కూడా ఎప్పుడు ఉంటూ బాలకృష్ణ ఫ్యాన్స్ ద్వారా ఈరోజు ఆయన పుట్టినరోజుకి ఎంతో హుషారుగా వచ్చిన నా తమ్ముళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నారు. మిత్రులారా, చాలా మంది చెప్పారు బాలకృష్ణ గారికి నేను ఇష్టం, నేనంటే బాలకృష్ణ గారికి. దయచేసి అంశం బ్రహ్మకుండాలి, ఓపుకుండాలి. మనలో ఈరోజు చూస్తే ఒక మహనీయుడు పుట్టినరోజు. నిజంగా ఆయన ఒక మహానుభావుడు. బోలయ్య సినిమా పేరు వస్తుంది. నిజంగా బోలా శంకరుడే. తనకు రాజకీయం తెలియదు, తనంతా ఒకటే రూటు. సినిమాలో చెప్తుంటాడు, ఒకే రూటు వెళుతా, ఒకే చూపు చూస్తా, నా మనిషి ఎక్కడున్నా అక్కడికి వెళుతా అనేది బాలకృష్ణ గారు నిజ జీవితంలో కూడా అదే. అందుకే మా ఇద్దరిని ముగ్గురిని మనస్తత్వం. పోయినసారి నుడా చైర్మన్గా వచ్చినప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, మా ఇద్దరిది ఒకటే మెంటాలిటీ. నిజంగా ఆయన ప్రేమ చూస్తే ఒక్కసారి కన్నీళ్ళు వస్తాయి. ఒక్కోసారి అయితే ఆయన ప్రేమ అభిమానాలు పొందడం నా జీవితంలో అదృష్టం. ఒకప్పుడు ఆయన ఫ్యాన్గా ఉన్నప్పుడు మా నాన్నగారికి బాలకృష్ణ గారిని సైకిల్లో వెళుతూ మళ్ళీ ఆయనతోటి జీవితంలో ఫోటో తీసుకోగలనా అనుకున్నా. ఈరోజు ఫోటో కాదు, కలిసి ఫోన్ చేయగలుగుతున్నా, ఆయనతో తిరగలుగుతున్నా, ఆయన ఇంటికి పోగలుగుతున్నా. అన్నీ వచ్చినాయంటే నేను నమ్మిన దైవం, నాతో ఉన్న మీ అందరి కార్యకర్తల పుణ్యం అని చెప్పి నేను మనం చేస్తాను. రాజకీయాల్లో ఎంతో మంది ఉంటారు. ఇప్పుడు చెప్పారు సీతారెడ్డి, నన్ను కాంగ్రెస్ లో చేర్చింది శ్రీనివాసరెడ్డి. నేను చేర్చిన వ్యక్తి 3 సార్లు ఎమ్మెల్యే అయినా నేను కాలేకపోయానంటే నా శ్రమలో లోపం లేదు, నా కష్టంలో లోపం లేదు, నా ప్రేమలో లోపం లేదు, నా రాతలోనే లోపం ఉంది. ఈరోజు మా బాబు కూడా పెళ్ళైంది. మా బాబు కోరిక ఒకటే, బాలకృష్ణ గారి చేతితో నేను మంగళసూత్రం చూసుకోవాలి. ఆయనకు మంత్రాల ప్రమాణం వచ్చు, నా పెళ్లికే ఆయన రావాలి అని నాతో పంతం పట్టాడు. నాకైతే ఆయన నెల్లూరుకి ఫంక్షన్ రావాలని నాకు, వాడికైతే పెళ్లికి రావాలని. చివరికి వాడే గెలిచాడు. లాస్ట్కి బాలకృష్ణ గారు వాడు పెళ్లికే రావడం జరిగింది. మంగళసూత్రం ఆయనే ఇవ్వడం జరిగింది. పెళ్లికి తిరుపతి పోయినప్పుడు కూడా బాలకృష్ణ గారు పక్కన కూర్చొని నాతో మాట్లాడి చాలా సంతోషం. అది టీవీలో పెడితే కూడా వేల మంది చాలా బాగుందని చెప్పి అప్రిషియేట్ చేస్తాం. బాలకృష్ణ గారు ఏంటంటే ఆయన పశుతారకం క్యాన్సర్ హాస్పిటల్ నడిపించుతారు, మళ్ళీ అమరావతిలో క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభించుతారు. ఇది గొప్ప విషయం. ట్రస్ట్ డెడికేటెడ్ నరసింహ గారు కానీ కాల్పూర్ గారు కానీ వాళ్ళు ఎప్పుడు అక్కడ స్కూల్ కానీ విద్యార్థుల స్కూల్ కానీ క్యాన్సర్ హాస్పిటల్స్ ఏ పార్టీ చేస్తున్నాయి? రోజు ఉపన్యాసాలు ఇచ్చే పార్టీ రాజకీయం అడ్డం పెట్టుకుని సంపాదించినట్టు ఎవరైనా ఇప్పుడు ట్రస్ట్ యాక్టివిటీస్ చేస్తున్నారా? చేయకుండా దానికి బాలకృష్ణ గారు నందమూరి బాలకృష్ణ గారితో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి బాలకృష్ణ గారు నేను వైసీపీలో ఉన్నా కూడా ఆయన ఎంత అభిమానం. కారణం ఏంటంటే నా ఇంటి పేరు కోటమరెడ్డి, మా ఇంటి పేరు కోటమరెడ్డి. అందుకే నన్ను చూస్తే బాలకృష్ణ గారికి కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి గుర్తుకొస్తాడు కాబట్టి నా మీద ప్రత్యేక అభిమానంగా ఉంటాడు. అంత దేవుడు ఆదేశిస్తాడు, మానవుడు పాటిస్తాడని ఆ తర్వాత కాలంలో మీ అందరి ఆదరాభిమానంతో నేను తెలుగుదేశం పార్టీలో చేరటం, 3వ సారి ఎమ్మెల్యే కావటం, అటు చంద్రబాబు గారు, లోకేష్ గారి ఆశీస్సులతో
ఇది బాలకృష్ణ గారితో ఇంకా దగ్గరగా ఉండే అవకాశం దక్కింది. అందుకే బాలయ్య బాబుకి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇకపోతే మా కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఈ తరానికి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి పెద్దగా ఈ తరానికి అంటే యంగ్స్టర్స్ కి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి చరిత్ర చాలా తక్కువ మంది తెలుసు. కానీ మా తరానికి పూర్తిగా తెలుసు. ఎందుకని చెప్తున్నారంటే ఈ జిల్లాలో చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులైన వాళ్ళు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి విద్యార్థి రాజకీయాలు ఉండేటప్పుడు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి అనుచరులుగా విద్యార్థి రాజకీయాల్లో ఉండి ఆ తర్వాత దేవుడి దయతో రాజకీయాలు బాగా ఎదిగారు. కానీ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని ఇంకా కూడా ఇప్పటికే ఓ 2 సార్లు 3 సార్లు నా మాదిరిగా కనీసం ఎమ్మెల్యే అయి ఉండాలి. కానీ దురదృష్టం వారు ఎమ్మెల్యే కాలేదు. కానీ ఖచ్చితంగా నాకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది, వచ్చే ఎన్నికల్లో మీ అందరి ఆదరాభిమానాలతో, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి ఆశీస్సులతో, అన్నిటికీ మించి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు దైవంగా భావించే నందమూరి బాలకృష్ణ గారి ఆశీస్సులతో రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో, రాబోయే రోజులంటే 34 కాదు, 39 కాదు, 29లో వారు ఖచ్చితంగా శాసనసభ్యుడు కావాలని. ఇక్కడ బాలయ్య అంటేనే శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసరెడ్డి అంటేనే బాలయ్య. నిజంగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఉన్నత పదవులు వచ్చినా, పదవులు లేకపోయినా, ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా, బాలయ్య అంటే శ్రీనివాసరెడ్డి గారికి ప్రాణం. ఈరోజు ప్రత్యేకంగా నేను బయట ఊర్లో ఉన్నాను. బాలయ్య పుట్టినరోజు నువ్వు రావాల్సిందే అని చెప్తే మా ఫ్యామిలీని అందరిని వదిలేసి ఈరోజు ఈ పుట్టినరోజు కోసమే వచ్చాను నేను. ఈరోజు బాలయ్యలో మనం చూడాల్సింది సినీ నట మాత్రమే కాదు, ఒక మంచి హ్యూమన్ బీయింగ్. ఈరోజు ఆ హాస్పిటల్ నడుపుతున్నారంటే బసవతారక క్యాన్సర్ హాస్పిటల్. మీకు తెలియదు, అది ఆ కుటుంబానికి తెలుసు. ఎవరి కుటుంబానికైతే ఆ క్యాన్సర్ వ్యాధి వస్తుందో ఆ కుటుంబానికి తెలుసు దాని యొక్క విలువ. వాళ్ళ కుటుంబం మొత్తం చితికిపోతుంది ఒక వ్యక్తి క్యాన్సర్ వచ్చే. అటువంటి కుటుంబానికి ఒక రిలీఫ్, పునర్జీవితం ఇస్తుండేది ఈ యొక్క బసవతారిక క్యాన్సర్ హాస్పిటల్. మాకెంతో ఆప్తులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో మనమందరం కూడా భాగస్వామ్యం కావాలని, మా వంతుగా మేము ఒక 1% దాంట్లో చేసిన మాకు చాలా గర్వకారంగా ఉంటుంది. సో ఈ సందర్భంగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ వంతుగా అందరూ అన్ని చేయాలని కాదు, మీ వంతుగా చేయగలిగిన వాళ్ళు దయచేసి సేవా కార్యక్రమాలు చేయండి. 10 మందికి ఉపయోగపడే పనులు చేయండి. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి, బట్ మనం 10 మందికి సహాయపడగలిగే అవకాశం దొరికినప్పుడు చేయాలని, ఇది నేను బాలకృష్ణ గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ అందరూ వచ్చినందుకు. అందరూ దయచేసి భోజనం చేసి వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. 2019లో గవర్నమెంట్ పోయిన తర్వాత బయటికి రావాలంటే భయపడిన నాయకులు చాలా మంది ఉన్నారు మన పార్టీలో కూడా.
ఆ టైంలో బయటకు వచ్చి మీసం వేసి త్వరలో నా పార్టీ అధికారంలో వస్తుంది ఎంతో చేస్తానని చెప్పిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఒక కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆ స్ఫూర్తితోటి మన తెలుగుదేశం కార్యకర్తలు బయటకు వచ్చి విజృంభించి 2024లో మరలా అధికారంలో రావడానికి దోహదపడుతుందని చెప్పక తప్పదు. అటువంటి మహోన్నతమైన శ్రీనివాసరెడ్డి గారి తమ్ముడుగా నేను ఆయన వెంట ఉన్నందుకు నేను గర్వపడుతున్నా.